దర్శనాలకి చేసిన గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు ఆలయానికి కుడి పక్కనున్న పందెలలో పెట్టుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయ కమిటీ తరఫున మీకొక విజ్ఞప్తి, కొబ్బరికాయలు అమ్మే వాళ్ళందరూ కొంచెం దూరంగా వాళ్ళ దుకాణాలని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. పక్క ఊరు నుండి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తరఫున చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన గ్రామ దేవత భక్తులందరినీ చల్లగా చూస్తుంది. అన్నా మారిపోతున్నా ఇలాంటి గొడవ చేయొద్దు. పెట్టుకోబాకు, అనవసరం గొడవ చేయకు, వెళ్ళిపో. తాతలు దేవుడి కోసం చాలా మంచి పని చేశారు, వాళ్ళ పేరు జరగొట్టేలా ఉన్నాడు, వెళ్ళిపో. ఏనా ఒక పెద్ద మనిషి అని మాట్లాడుతున్నావా? రే మారిముత్తు, మర్యాదగా వెళ్ళిపో. తిరునాళ్ళు ప్రారంభించిన కాడి చిన్న గొడవ పెడుతున్నావు, వెళ్ళరా. రేయ్ మీరు రండి. తారాజువ్వుల ప్రదర్శన ముగియగానే భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ ఆలయానికి ఎడం పక్కనున్న మండపానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేశాడా దుర్మార్గుడు! అయ్యో 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 అయ్యో, నా మొగుడికి ఏమైంది నాయనా? ఎంత ఘోరం జరిగిపోయినాడు. ఇప్పుడేం చేయను? నా పసి బిడ్డ పెట్టుకొని ఎంత బతకాలయ్యా? ఏంటి పూజారి, ఇలా మౌనంగా ఉంటే అర్థం ఏంటి? అమ్మ ఏం చెప్తుంది? ఎప్పుడూ మొదటిసారి గబ్బలు వేయగానే బదులిచ్చే అమ్మ 3 సార్లు వేసినా ఏ ఉత్తర్వు ఇవ్వలేదయ్యా. పూజారి, అమ్మవారిని బాగా తలుచుకొని అమ్మవారికి ఏదైనా పరిహారం చేసి తిరునాళ్ళు జరిపించేమో ఒకసారి మళ్ళీ అడిగి చూడండి పూజారి గారు. అమ్మా తల్లి, మా తప్పులు మన్నించి క్షమించి ఎలాగైనా సరే జాతర జరిగేలా చేయి తల్లి. ఈసారి అమ్మ ఒప్పుకోలేదు, కీడు కీడే. ఇదేంటి ఘోరంగా ఉంది? ఊర్లో వారు తాగి చచ్చినందుకు ఉత్సవాలు ఎందుకు ఆపేయాలి? బయట ఊరి నుంచి మామూలు బావులు చుట్టాలని అందరూ వచ్చి వేటను కోసుకొని తిందామని వస్తే ఉత్సవాలు ఆపుతారా? మామ, చనిపోయిన మారిముత్తు మీ అన్న తమ్ముళ్ళు బిడ్డ, నాకు మావయ్య. మా సంబంధాలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. ఆపండయ్యా, ఇలాగే గొడవ పడుతూ ఉంటా ఎలా అన్నయ్య? ఇలాగే కామ్గా ఉంటా ఎలా అన్నయ్య? మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఏం చెప్పమంటారు? నాకు వివరం తెలిసిన రోజు నుంచి మన ఊర్లో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాలేదు. అమ్మవారే తిరునాళ్ళు వద్దని అనుకుంటుంది. అలాంటప్పుడు మనం చేసినది తప్పే అవుతుంది. అందుకని అమ్మవారి ఆజ్ఞ కొరకు ఈసారి మనం ఆపేద్దాం. ఏమండి, మళ్ళీకొచ్చిందండి. రామ్మా, బాగున్నావా? బాగున్నాను మావయ్య. అమ్మ వాళ్ళ ధారాళంగా వెళ్ళమ్మా. 10 రోజులు అక్కడే ఉండి మనశ్శాంతిగా ఉండిరామ్మా. లేదు మావయ్య, పుట్టింట్లోనే ఉందాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నీతో గొడవ పెట్టుకున్నారా? అదేంటంటే మీనాక్షి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి తీసురా, వెళ్ళు. అసలేమైందమ్మా? నిన్న నైట్ అమ్మా, ఎవరో డోర్ తట్టారు. ఈ టైంలో ఎవరొచ్చి తలుపు కొడతారమ్మా? లోపలికి వచ్చి పడుకో. తట్టారమ్మా. నీకు వినపడితే నాకు వినపడదమ్మా. ఏదైనా కలకని ఉంటావు. తలుపు తెరుస్తావా లేదా? చచ్చినోడు దెయ్యంగా వచ్చి తలుపు కొట్టాడని చెప్తున్నావు.
అసలు అటువంటిది ఏమీ ఉండదమ్మా, నీతోనే ఉన్నాడు కదా. ఆ దేశ నీకే ఉండుంటది. అంతా భ్రమేనమ్మా. దీనికోసమా ఊరు వదిలేస్తానంటున్నావు? లేదు మావయ్య, చిన్నపిల్లలతో ఎలా ఉండగలను? ఇలా చూడు మల్లిక, మీ అమ్మగారింట్లో 10 రోజులు ఉంటానంటే ఉండు. అందుకని నువ్వు ఇలాగా చూడనివి చూసినట్లు చెప్పకూడదు, అర్థమైందా? సరే మావయ్య. ఈ విషయాన్ని నాకు నువ్వు చెప్పినట్టుగా ఇంకా ఊర్లో ఎవరికి నువ్వు చెప్పకూడదు. తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు ఈ విషయం గురించి ఏమేమో మాట్లాడుకుంటారు, అర్థమైందా? ఈ ఇల్లు నీ ఇల్లులాగా, నువ్వు ఎప్పుడు కావాలన్నా రావచ్చు వెళ్ళొచ్చు. పిల్లనే బాగా చదివించు. బంగారం, వెళ్ళిరామా. ఏ పవలవల్లి, పవలవల్లి, ఏంటయ్యా? ఆగలేకపోతున్నానే. పడుకోవయ్యా. అసలు బుర్రలేందానా? ఒంటేలకు వస్తుంది, ఆగలేకపోతున్నా అని చెప్పా. ఏదో ఆపుదామని వస్తున్నావు. నేనేదో అనుకున్నాను, వస్తే వెళ్ళొచ్చు కదా ఊరికే. వసే, ఒంటేలకు వెళ్ళొచ్చి నేనేంటో చూపిస్తానే. పవలవల్లి, 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 పవలవల్లి.